చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. బ్రూడింగ్ దశలో కోడిపిల్లలు ఉన్న మనమందరం కూడా సాయంత్రము 6 గంటల నుంచి బొగ్గులైతే పెడుతూ ఉండాలి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయము 7 గంటల వరకు కూడా ఖచ్చితంగా షెడ్ లోపల ఈ విధంగా బొగ్గులైతే పెట్టాలి. చలికి కోళ్ళ మరణాలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. బొగ్గులు పెట్టేటప్పుడు మనం ముందుగా బొగ్గుల్ని ఒక డబ్బాలో వేసి వెలిగించి అన్నీ కూడా నిప్పులుగా మారిన తర్వాత మాత్రమే లోపల పెట్టాలి. కొన్నిసార్లు ఆ బొగ్గులు పచ్చిగా ఉంటే పొగ ఎక్కువగా వస్తుంది. మనం ఆ పొగతో లోపల అదే విధంగా పెడితే పొగను పీల్చి ఎసైటిస్ రోగం చాలా ఎక్కువగా వస్తుంది. బొగ్గుల్ని ఎప్పుడు కూడా ఇక్కడ చూంచినట్లుగా ఎర్రగా మారిన తర్వాత పొగ మొత్తం పోయిన తర్వాత మాత్రమే షెడ్ లోపల పెట్టాలి. పొగతో పెడితే మనం మంచి చేయడం కంటే కోడి పిల్లలకి చెడు చేసే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లుగా పొగ మొత్తం పోయిన తర్వాత బొగ్గులైతే పెట్టండి. బొగ్గులు పెట్టిన తర్వాత రాత్రి మొత్తం కూడా కోడి పిల్లలు దానా తిని నీరు తాగేట్లుగా కోళ్ళనైతే లేపుతూ ఉండాలి. కోడి పిల్లల్ని బ్రూడింగ్ దశలో ఎంత లేపితే అంత మంచిగా మనకైతే రిజల్ట్ వస్తాయి. నీరు కూడా చాలా తక్కువగా తాగుతూ ఉంటాయి ఈ చలి వలన. కాబట్టి దానా తినడం, నీరు తాగడం కోసం కోడి పిల్లల్ని రాత్రంతా లేపుతూ ఉండాలి.